వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ బాచుపల్లిలోని వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్లు ఆందోళనకు దిగారు. 2024 సంవత్సరంలో అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీస పురోగతి లేదని, తమ డబ్బులు తమకు తిరిగి చెల్లించాలని ఫ్లాట్ ఓనర్లు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో వీకెండ్ కూల్చివేతలు నేడు మాదాపూర్ మైండ్ స్పేస్ కు వెళ్లే దారిలో కొనసాగాయి. పలు షాపులను అధికారులు కూల్చివేశారు. బీహార్లోని రాంపూర్ బైరాగి గ్రామంలో వేడుకలో మహిళ తుపాకీతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వెస్ట్ చంపారణ్ జిల్లాలో ఈ ఘటన జరగ్గా పోలీసులు ముగ్గురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ చేతిలోకి తుపాకీ ప్రభుత్వానికి చెందిందని కానిస్టేబుళ్లు అమిత్ చౌదరి, అన్మోల్ తివారీల తుపాకీగా భావిస్తున్నారు. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. డెబ్బై 75 వయసున్న ఈ బామ్మ స్టన్నింగ్ డాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. బామ్మ చూసిన వారు యవ్వనంలో ఎలా డాన్స్ చేసుంటారో ఊహించలేమంటూ ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉడిపిలో కొలువైన శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరం వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులు ఆందోళనకు దిగారు. ఏఎంఆర్ సంస్థకి చెందిన చెక్ పోస్ట్ కంటైనర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. అడ్డగోలు వసూలు చేస్తున్నారంటూ టీడీపీకి నేతలు సైతం ఆందోళనకు దిగారు. ఏఎంఆర్ పేరుతో ప్రభుత్వం దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.